72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2026 నూతన సంవత్సర ఫలితాలు పరిశీలిద్దాం. అంటే ముందుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాల మీద, అంటే ఈ సంవత్సర ఫలితాలు కూడా మనం ప్రధానంగా 4 గ్రహాలనే బేస్ చేసి చెప్తాం. రాహు, అలాగే శని, మరి గురువు, కేతువు. ఇందులో మన కుంభరాశి వారికి రాహు రాశ్యాధిపతి, శని కూడా రాశ్యాధిపతి, గురువు ధన లాభాధిపతి, ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబ సౌకర్యాన్ని ఇచ్చేవాడు. మొత్తం ఒకేసారి మిమ్మల్ని ధనవంతులు చేయాలన్నా, ఒకేసారి జీరో చేయాలన్నా గురువు చేతిలోనే ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఏంటంటే ధనాధిపతి వేరుగా, లాభాధిపతి వేరుగా ఉంటాడు. అందువల్ల ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. ఈ సింహరాశికి, కుంభరాశికి ఎలా ఉంటుందంటే కేవలం ఒక గ్రహమే ధన లాభాధిపత్యం వహించడం వల్ల ఇస్తే అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు, లేదంటే కటిక ఇబ్బందిని కూడా ఇస్తూ ఉంటాడు. సో ఈ కారణం వల్ల ప్రస్తుతం గురువు పంచమ స్థానంలో ఉండడం, మరి కేతు 7వ స్థానంలో ఉండడం. అంటే మనకి ప్రధానంగా ఉన్నటువంటి గ్రహాల్లో గురువు మీకు మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే గురువు లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఎక్కడి నుంచి? 5వ స్థానం నుంచి. అయితే మీ యొక్క విద్వత్తుతో, మీలో ఉన్నటువంటి టాలెంటు, తెలివితేటలు, గతంలో మీరు ఎవరినైతే చేరదీసి పెంచి పోషించారో ఇటువంటి మీకు ఉన్నటువంటి విద్యలు ఏదన్నా వాటి ద్వారా ఈ సంవత్సరం ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు వరకు ఎక్కువ రాబడి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీలో ఏదో మీరు ఒక రైటర్గా ఉన్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నా, మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుంది, ఏదంటే ఒక కథ రాశారు, లేదంటే ఒక డాక్యుమెంట్ తయారు చేశారు, లేదంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉంది. దానిని పెద్దవారు, గొప్పవారు ఎవరన్నా గమనించి మంచి రెమ్యునేషన్తో మీ యొక్క హక్కుల్ని వారు పొంది మీకు చాలా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సహకారం రావడం జరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఏ టాలెంట్ ఉందో దానికి తగిన గుర్తింపు రావడం వల్ల తద్వారా మీరు దాని యొక్క లాభాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా రాహు మీకు లగ్నంలో ఉండడం వలన గురువు ఇచ్చినటువంటి మంచి ఫలితాలు పొందలేకపోతూ ఉంటారు. అయితే రాహు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు రాశిలో ఉండడం వల్ల. అంటే మనం కొన్ని సందర్భాల్లో అర్హత లేకుండా పెద్దగా అర్హతగా ఉన్నట్టు యాక్ట్ చేయడం, అలాగే ఎదటి వాళ్ళని చిన్నబుచ్చడం, వారిని తక్కువ అంచనా వేయడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక పని ప్రారంభించినప్పుడు ఈ రాహు ప్రభావం వల్ల దాన్ని పెద్దగా గొప్పగా చేయాలనుకోవడం, మన స్థాయిని మించి ఆలోచించడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ముందుగా మీరు గురువు ఇచ్చినటువంటి ఈ మంచి ఫలితాలని అది పిల్లల ద్వారా అయితేనే, స్వశక్తి ద్వారా అయితేనే వచ్చే లబ్ధిని మీరు పొందాలంటే ఫస్ట్గా మీరు రాహుని కంట్రోల్ చేసుకుంటేనే మీరు ఈ ఫలితాన్ని పొందగలరు. రాహుని కంట్రోల్ చేయాలంటే ముందుగా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని కంప్లీట్గా వదులుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైతే మనిషికి వీక్నెస్ ఉంటాయో ఆ వీక్నెస్ని సంపూర్ణంగా వదులుకొని, అలాగే సంపూర్ణంగా భగవంతుడి మీద విశ్వాసంతో, అంటే భగవంతుడి మీద అవ్వచ్చు, మీరు ఎవరికి నమ్మకం ఉంటే వారి మీద నమ్మకంతో కంప్లీట్గా ఒక సాత్వికమైన జీవితాన్ని మీరు గడుపుతూ ఉండాలి. అంటే ఎటువంటి ప్రలోభాలకి లొంగడం కానీ, ఎటువంటి ఇతర మత్తు పదార్థాలు అవ్వచ్చు, మగువ అవ్వచ్చు, ఏ వ్యసనానికి లోను కాకుండా కంప్లీట్గా జీరోగా ఒక ఖాళీ హృదయంతో, ఒక ఖాళీ గ్లాస్ లాగా మీరుంటే మీ యొక్క పాత్రలో గురువు అమృతం నింపడం జరుగుతూ ఉంటుంది. అదే మీ దగ్గర ఉన్నటువంటి పాత్రలో విషం నింపుకుంటే, మీరంటే ఈ చెడు వ్యసనాలు లాంటి విషం నింపుకుంటే మీకు ఎంత అమృతం గురువు ఇచ్చినా కూడా అది పాయిజన్గా మారి మీ జీవితాన్ని నాశనం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా మీరు ప్యూరిఫై చేసుకొని చాలా ప్రశాంతంగా, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి బలహీనత లేకుండా ఉంటే
కంప్లీట్గా ఈ సంవత్సరంలో మీకున్నటువంటి అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. పిల్లల దగ్గర నుంచి మంచి అభివృద్ధి వారు సహకారం పొందుతారు. మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక మీ సంతానం వల్లో, మీ వ్యక్తిగత సామర్థ్యం వల్లో నెరవేరే అవకాశం ఉంది. ఇది మీరు కంప్లీట్‌గా చేయవలసి ఉంటది. అలాగే కొంతవరకు రెండో స్థానంలో ఉన్నటువంటి శని, కుటుంబ సభ్యులు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీరు ఎంత ధనం సంపాదించినా అది కుటుంబ అవసరాలకి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని సంతృప్తి పరచలేకపోతూ ఉంటది. ఈ సమయంలో మీరు కుటుంబానికి దూరంగా వెళ్లి ఏదో వృత్తి నిర్వహించవలసి ఉంటుంది. మీరు కుటుంబంతో ఉన్నా, కుటుంబానికి దూరంగా ఉన్నా కంప్లీట్‌గా ఒక నిడారంబరమైనటువంటి జీవితాన్ని గడపడం ఇప్పుడు కంప్లీట్‌గా మీకు అందరి సహకారం లభిస్తూ ఉంటది. మీరు సంపాదించిన సంపాదన మీ వరకు సరిపోయి ఇంకా మిగులుతూ ఉంటది. లేని పక్షంలో ఈ ఇదే పందాలో ఈ రాహు యొక్క ప్రభావంలో ఉంటే మాత్రం తిరిగి మిమ్మల్ని మీరు నష్టపరుచుకోవడం, ఇబ్బంది పడడం, తద్వారా మీ కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి సో ఏదైనా అటు ఈ సంవత్సరం మీకు ఉత్తమ ఫలితాలు పొందాలంటే అటు రాహుగ్రహాన్ని, అటు శనిగ్రహాన్ని సంపూర్ణంగా పరిహారం చేసుకుంటే కంప్లీట్‌గా మీకు గురువు మంచి ఫలితాలు అందిస్తుంటాడు. జూన్ 1 వరకు 5వ స్థానంలోను, దాని తర్వాత ఉచ్చ స్థానంలోకి రావడం వల్ల అంటే 6వ స్థానంలోకి రావడం వల్ల ధనాధిపతిగా 6వ స్థానం రావడం, ఉద్యోగపరంగా అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఏంటంటే మరి జూన్ 1 వరకు స్వశక్తితో, జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఈ ఉద్యోగరీత్యా మీ సొంత సంపాదన పెరుగుతుంది. దాని తర్వాత మళ్ళా సింహరాశిలోకి రావడం వల్ల చాలా వరకు మరి వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా శనికి, రాహుకి పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు, ఒక మంచి వ్యక్తిగా మీరు శాశ్వత గుర్తింపు పొందడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే 2/6/26 కాబట్టి శని యొక్క ప్రభావం ఈ 2026 సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మరి 2 చంద్రుడు, 6 శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ధనం నష్టపోవడం, మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. యాజ్ ఇట్ ఈజ్‌గానే ఈ 2026 సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటది. సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్, అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు. చాలా వరకు వాళ్ళకి బావుంటదన్నమాట. అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా! ఈ 2026 వరకు. ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామం వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్‌గా జీరోకి రావడం జరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం, ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది. దానివలన మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. కంప్లీట్‌గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు 9 గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్‌గా శని భగవానుడికి తైలాభిషేకం ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా ఏం చేయాలి, మళ్ళా శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళా శుభ్రంగా వాటర్‌తో శుభ్రంగా కడిగేసి మళ్ళా 9 గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతూ మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాను మీద పోసేయటం, కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం, వారి మీద ఇంకోటి పోయడం, ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు. జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం. ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్‌గా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది.
ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ ఆలోచనల నుంచి, వ్యసనాల నుంచి, క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా, వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా, పక్కవాడు అభివృద్ధి చూసి ఓర్వలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది. అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఆ దేశ ఆచారాలకి, మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడడం వల్ల, అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు. అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది. లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం, కుటుంబ సభ్యులచే యావగించుకోవడం, చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించండి. మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలితం వస్తుంది. ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాన్ని వినడం, సింపుల్ లైఫ్ మాట. బట్టల విషయంలో కానీ, చెప్పుల విషయంలో కానీ, వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. గణపతి హోమం ద్వారా, నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్నపిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తిపరిచినా కూడా కేతువు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్న ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల, పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది. ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే, గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు. అంటే ఏదన్నా తూతు మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అరటిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టి అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలై కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం, అవి పడుకోవడానికి ఒక బెడ్ లాగా ఏర్పాటు చేయడం, మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో, అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం, మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది. బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి. అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు. మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం, ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది, పితృదోషం ఉందా, మాతృదోషం ఉందా, ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది.